లక్షలు కోట్లు, కోట్లు కోట్లకి కోట్లు, ఇది ఆదాయంలో ఉండేటటువంటి మార్గం. అయితే పేదరికము నుంచి పెద్దరికానికి వచ్చిన తర్వాతనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అలాగని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కోటీశ్వర్లని కాదు. సంపాదన మీదన పన్ను అనేటువంటి ఉద్యోగి జీతంలో నుంచి కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపుగా 1994 నుంచి ఫీల్డ్లోకి వస్తే 2009 నుంచి ట్యాక్స్ కడతాను. ఎందుకని 2009లో 60,000 రూపాయలు జీతమైంది. అప్పటి నుంచి ట్యాక్స్ కడతానే ఉన్నాను. అట్లాగే ట్యాక్స్ అనేటటువంటిది జీతగాళ్ళకి కూడా ట్యాక్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జిఎస్టీ పరంగా చూసుకుంటే ఇది మోడీ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుకొచ్చినట్టు ఈ జిఎస్టీలో స్పెషల్ ఏంటంటే దీంట్లో స్లాబులు ఉంటాయి. ఏది 5%, 12%, 18%, 28% అన్నట్టు. ఇందులో 18% వాళ్ళే ఎక్కువ ఉన్నారు. జిఎస్టీ పద్ధతిలో 4 రకాల పన్నులు విధిస్తుంటే 3 ఆదాయం 18% స్లాబ్ ద్వారానే వస్తుంది. ఇది తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్తున్నటువంటి లెక్క. ప్రస్తుతం జిఎస్టీ విధానంలో ఉన్నటువంటి ఈ స్లాబుల్లో ఏంటి ఇది అంటే 50 లక్షలకి పైబడినటువంటి వాళ్ళు ఈ సిస్టంలోకి వస్తారు. 18% అన్నటువంటి ఆ సిస్టంలో రన్ అవుతుంది ఇప్పుడు.